హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ మరియు తెలంగాణకు సంబంధించిన వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ రోజున ఏ జిల్లాలకు భారీ వర్షాలు పడబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ ప్రాంతాలలో రెడ్ అలర్ట్ మరియు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఏ చిన్న అప్డేట్ అయినా సరే వెదర్కి సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాయుగుండం ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ, రేపు, ఎల్లుండి రానున్నటువంటి 3 రోజులకు సంబంధించిన మనకు వెదర్ అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. అందులో భాగంగానే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, వైజాగ్, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రేపు ఉదయం 8:30 వరకు తెలంగాణలో రానున్నటువంటి మరో 3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో, అదేవిధంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆ 2 జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వరంగల్, హనుమకొండ, కరీంనగర్, మలుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది మన యొక్క రాష్ట్ర వాతావరణ శాఖ. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్. వెదర్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.